దేవుడు మనల్ని బలపరచు వాక్యము ఇర్మియా రాసిన గ్రంథము 39వ అధ్యాయము 18వ వచనము. నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నేను నిన్ను తప్పించదును. ఆమెన్. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదును. ఏం చెప్తున్నాడండి? మనము దేవుణ్ణి నమ్ముకున్నాము గనుక దేవుడు మనకున్నటువంటి ప్రతి పరిస్థితిలో నుంచి దేవుడు మనల్ని తప్పించేటువంటి వాడిగా ఉన్నాడు. ఆ పరిస్థితి నుంచి నిన్ను విడిపించేటువంటి వాడిగా ఉన్నాడు. ఈ లోకపరమైనటువంటి వారిని అనేక మంది నిన్ను నమ్ముకొని నష్టపోయి ఉండొచ్చేమో, కానీ ఈ లోకపరమైనటువంటి అనేక మంది నిన్ను నమ్ముకొని ఆ ఇబ్బందుల పాలు అయి ఉండొచ్చేమో, కానీ ఆ దేవాది దేవుడు నిన్ను నమ్ముకున్నట్లయితే ఖచ్చితంగా నీకున్నటువంటి ఎరుకును బట్టి, నీకున్నటువంటి అనారోగ్య పరిస్థితులను బట్టి, నీకున్నటువంటి అప్పు సమస్యలను బట్టి, నువ్వు ఎలాంటి పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావో ఆ పరిస్థితులన్నిటి నుంచి కూడా దేవుడు నిన్ను తప్పించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన్ని మనము నమ్ముకున్న వారము గనక, దేవుని మీద నమ్మకమును ఉంచినట్లయితే ఆయన ఖచ్చితంగా నిన్ను ఆ పరిస్థితుల గుండా విడిపించేటువంటి వాడిగా, తప్పించి శాంతిని సమాధానాన్ని ఇచ్చేటువంటి వాడిగా ఉన్నాడు గనక ఈ దిన వాక్యము ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.